టాటా నెక్సాన్ కొనాలా? లేకపోతే కియా సోనెట్ కొనాలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా కార్ కొనేటప్పుడు ఆ కార్‌లోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకొని కార్ కొనండి. మెయిన్‌లీ సేఫ్టీ రిలేటెడ్ మాత్రం కాంప్రమైజ్ కాకండి. సేఫ్టీ టాప్ ప్రయారిటీ లిస్ట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ కార్‌లోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ మనం అయితే టాటా నెక్సాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. భారత్ ఎన్‌క్యాప్‌లో గానీ, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో గానీ ఎప్పుడు క్రాష్ టెస్ట్ చేసినా దీనికి 5 స్టార్స్ వచ్చాయి. టాటా వాళ్ళు ఎప్పుడు గానీ సేఫ్టీలో కాంప్రమైజ్ కారు. ఇదైతే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సేఫ్టీ రేటింగ్స్ రావడమే కాదు, మీరు ఆ కార్‌ని వాడినప్పుడు కూడా తెలుస్తదనమాట. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. ట్యాంక్ లాగా ఫీల్ అవుతుంది మీకు. సో, ఇన్ కేస్ మనకి ఎప్పుడేమవుతుందో తెలియదు కదా! ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఈ కారు కాపాడుతుందనే నమ్మకం మీకు కలుగుతదనమాట. సో, సేఫ్టీ కావాలంటే దీన్ని చూజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మంచిదే ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మంచి ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో 1.2 లీటర్ టర్బో ఉంది పెట్రోలు. సేమ్ ఇంజిన్‌తో సీఎన్‌జీ కూడా దొరుకుతది. మీకు పెట్రోల్ వద్దు డీజిల్ కావాలనుకుంటే కూడా 1.5 లీటర్ డీజిల్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని బ్రాండ్స్ అయితే డీజిల్‌ని డిస్కంటిన్యూ చేసేసాయి. డీజిల్ లవర్స్ ఉంటారనమాట. మంచిగా మైలేజ్ వస్తది. మంచి టార్క్ ఉంటుందని తెలుసు కదా మనకి. సో, అలాంటి వాళ్ళ కోసం డీజిల్ ఆప్షన్ కూడా ఉంది. అదేవిధంగా మీకు ఆటోమేటిక్ కూడా దొరుకుతదనమాట. పెట్రోల్‌లో కూడా ఆటోమేటిక్ ఉంది. డీజిల్‌లో కూడా ఆటోమేటిక్ దొరుకుతది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెట్రోల్‌లో మీరు డీజిల్ ఆటోమేటిక్ వస్తుందన్నాను కదా! కొన్ని వేరియంట్స్‌లో అయితే వాళ్ళు ఏఎంటీ ఇస్తున్నారు. కొన్ని మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్‌లో వెళ్తే మాత్రం పెట్రోల్‌లో డీసీటీ వస్తది. డీజిల్‌లో అయితే కంప్లీట్‌లీ ఏఎంటీ మాత్రమే ఇస్తున్నారు. దెర్ ఈస్ నో టార్క్ కన్వర్టర్, దెర్ ఈస్ నో సీవీటీ, ఓన్లీ ఏఎంటీ అవైలబుల్ ఇన్ డీసీటీ. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే టార్క్ కన్వర్టర్ గానీ, సీవీటీ గానీ బాగుంటాయన్నమాట. మీకు జర్క్స్ రాకుండా, ఆ గేర్ షిఫ్ట్ అయ్యేది మీకు తెలియకుండా స్మూత్‌గా ఉంటుందన్నమాట డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. చిరాకు రాకుండా, హెడ్ నాట్స్ లేకుండా ఉంటే ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎక్కువసేపు కూడా మీరు జర్నీ చేయొచ్చు. జర్నీ చేసిన వెంటనే టైర్డ్ అయిపోవడం లాంటివి జరగవు అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. టాటా వాళ్ళ దగ్గర సేఫ్టీ బాగుంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది అనమాట. మీకు మంచి సస్పెన్షన్ ఉంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ మీకు తెలుస్తూ ఉంటుంది, మంచిగా హ్యాండ్లింగ్ ఉంది, మంచిగా స్టెబిలిటీ ఉంది. సేఫ్టీ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు వీళ్ళు. అలాగే సీటింగ్ కంఫర్ట్ కూడా మీరు ఎంతసేపు జర్నీ చేసినా కానీ మీకు ఇరిటేషన్ రావడం, టైర్డ్ కావడం లాంటివి ఉండవు అనమాట. టాటాలో ఈ విషయాల్లో మాత్రం చాలా మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనము కియా సోనెట్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ వీళ్ళది యూఎస్పీ ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హుండాయిలో చాలా బాగుండేటివి, ఇప్పటికి కూడా బాగున్నాయిలేండి. కియా వచ్చిన తర్వాత హుండాయిని వాళ్ళు క్రాస్ చేసి ముందుకెళ్ళినట్టు ఉంటుంది. క్వాలిటీ ఆ ఫిట్ ఫినిష్ కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడతారు వీళ్ళు. వేరే బ్రాండ్స్‌లో కనిపించదు కూడా అలాగా. ఈ హుండాయ్ గానీ, ఈ కియా వాళ్ళు గానీ సూపర్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ లుక్ చూడ్డానికి. ముందొచ్చినప్పుడు సెల్టోస్ గానీ, యూనో సోనెట్ గానీ ఎంత బాగున్నాయి చూడ్డానికి కదా! చూడ్డానికి చాలా బాగుంది ఎక్స్‌టీరియర్‌గా. ఇంటీరియర్ అయితే ఇంకా బాగుంటుంది మీకు. కొద్దిమంది అనుకుంటా అంటారు కదా! మంచి ప్రీమియంగా ఉండే కారు కావాలి, లోపల ప్రీమియంగా అనిపించాలి అంటే మీరు ఇది చూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది చూడ్డానికి. చూడ్డానికి బాగుండడమే కాదు, డ్యూరబుల్ మెటీరియల్స్ కూడా ఎక్కువ సంవత్సరాలు కూడా అలాగే ఉంటాయి. మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడతారు వీళ్ళు. సో, చూడ్డానికి బాగుంది. దీంట్లో కూడా మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది. డ్రైవింగ్ చేయడానికి ఇది కూడా బాగుంది. సో, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఇది కూడా బాగుంది. సో, మీకు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలంటే టాటా. దీంట్లో కూడా బాగుంది, కానీ అది కొద్దిగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. 1 లీటర్ టర్బో ఉంది. అలాగే డీజిల్ కూడా దొరుకుతదనమాట. ఇప్పుడు కొద్దిమందికి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటేనే చాలా ఇష్టం. మంచిగా మైలేజ్ వస్తది, రిలయబుల్‌గా ఉంటది, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. యూనో లీనియర్ పవర్ వస్తది. ఈ టర్బోలో అయితే కొద్దిమందికి నచ్చదు. టర్బో ల్యాగ్, టర్బో జెర్క్స్ ఉంటాయనేసి కొద్దిమంది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజినే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇన్ కేస్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలి ఈ సెగ్మెంట్‌లో, మంచి ఫిట్ అండ్ ఫినిష్ కావాలి, ప్రీమియంగా ఉండాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ ఉండకూడదు, ఏ సమస్యలు రాకూడదు, బ్రేక్ డౌన్స్ ఉండకూడదు, యూనో చాలా సంవత్సరాలు కారు వాడాలి,
రిలయబుల్గా ఉండాలి అంటే కనుక మీరు కియా సోనెట్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం కాస్త. ఇప్పుడు వీల్ బేస్ ఎంత ఉందో తెలుసుకుందాం. టాటా నెక్సాన్ నుంచి స్టార్ట్ చేస్తే లెంత్ 3995, విడ్త్ 1804, హైట్ 1620, వీల్ బేసు 2498, ఇదంతా ఎంఎంలో ఉంది. అదే మనము సోనెట్లో చూస్తే కనుక లెంత్ 3995, విడ్త్ 1790, హైట్ 1642, వీల్ బేస్ దీంట్లో కాస్త ఎక్కువ ఉంది, 2500 mm ఉంది. ఇప్పుడు మనము ఇంజిన్ డీటెయిల్స్, పవర్ అండ్ టార్క్ డీటెయిల్స్ చూద్దాము. నెక్సాన్తో స్టార్ట్ చేస్తే కనుక ఇది 1.2 లీటర్ టర్బో ఉంది, 3 cylinders ఇది. పవర్ 88.2 కిలోవాట్ ఉంది. టార్క్ చూస్తే 170 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే డీజిల్లో చూస్తే కనుక 84.5 కిలోవాట్ పవర్ వస్తుంది. అలాగే టార్క్ 260 న్యూటన్ మీటర్స్ వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 44 లీటర్స్ ఉంది. బూట్ స్పేస్ 382 వస్తుంది. అలాగే మనం సోనెట్లో చూసుకుంటే 3 ఇంజన్స్ ఉన్నాయి కదా, చెప్పాను కదా. 1.2 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ ఉంది. ఇది పవర్ 83 హార్స్ పవర్ ఉంది. టార్క్ చూస్తే 115 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే టర్బోలో చూస్తే 120 PS ఉంది పవర్. టార్క్ చూస్తే 172 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే డీజిల్లో చూస్తే కనుక 1.5 లీటర్ ఇది, పవర్ 116 PS ఉంది. టార్క్ 250 ఉందన్నమాట. సో మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో 5 స్పీడ్ మాన్యువల్ దొరుకుతుంది. టర్బోలో అయితే కనుక 6 స్పీడ్ IMT లేదా 7 స్పీడ్ DCT వస్తుంది. డీజిల్లో మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేకపోతే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది అనమాట. ఆ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వెళ్ళి 45 లీటర్స్ ఉంది. బూట్ స్పేస్ చూస్తే కనుక 385 లీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనము ప్రైస్ డీటెయిల్స్ చూద్దాము. టాటా నెక్సాన్లో ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ పెట్రోల్ మాన్యువల్లో ప్రైస్ వచ్చేసి 7,32,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మీరు ఆటోమేటిక్లో చూస్తే 8,79,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నేను మీకు చెప్పాను కదా, ఏఎంటీ ప్రైస్, ఇది గుర్తుపెట్టుకోండి. అదే మీకు DCA కావాలంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటాం కదా, అది 11,17,000 అప్రాక్సిమేట్లీ ఆ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మీరు డీజిల్లో మాన్యువల్ చూసారంటే కనుక 9,01,000 ఉంది. డీజిల్లో ఆటోమేటిక్ చూస్తే 10,54,000 ఉందన్నమాట. సో మీకు డీజిల్లో ఓన్లీ AMT దొరుకుతుంది. దెర్ ఇస్ నో DCT ఆర్ టార్క్ కన్వర్టర్. నెక్స్ట్ మనము కియా సోనెట్ ప్రైస్ డీటెయిల్స్ చూస్తే పెట్రోల్ మాన్యువల్ 7,31,000, సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ చూస్తే కనుక 11,60,000 ఉందన్నమాట. ఇది కూడా సేమ్ ఉంది. వాళ్ళది కూడా DCT ఇదే ప్రైస్ ఉంది, వీళ్ళది అదే ఉంది. వీళ్ళ దగ్గర AMT లేదు కాబట్టి ప్రైస్ DCTతో ఈక్వల్ ఉందన్నమాట. అలాగే డీజిల్ మాన్యువల్ చూస్తే కనుక 8,90,000 ఉందన్నమాట. డీజిల్ ఆటోమేటిక్ చూస్తే 12,03,000 వరకు ఉంది. ఓకే, సో ఇది అండి. మీకు గన మంచిగా చెప్పాను కదా, ఫిట్ ఫినిష్ చూడడానికి బాగుండాలి, ఎక్కువ సంవత్సరాలు రిలయబుల్గా డ్యూరబుల్గా ఉండాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూ ఉండకూడదు అంటే కనుక కియా సోనెట్ చూస్ చేసుకోవచ్చు. మీకు ఈ సైడ్ మంచి బిల్డ్ క్వాలిటీ, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి, 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉండాలి. నాకు సేఫ్టీలో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండాలి అంటే కనుక మీరు టాటా నెక్సాన్ చూస్ చేసుకోవచ్చు. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.